స్క్రీన్ అందరికీ వస్తుంది కదా? ఇట్స్ విజిబుల్. వస్తుందండి. ఓకే, రైట్. సో మన ప్రీవియస్ క్లాస్లో ఓవరాల్గా ఈ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అనే కాన్సెప్ట్ అయితే చూసామన్నమాట. ఇది మన లిస్ట్లో ఉన్న నెక్స్ట్ మాడ్యూల్. దీన్ని సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారు. సో సేమ్ లైక్ ఎస్సీఓ గూగుల్ యాడ్స్ ఎలాగో ఇక్కడ కూడా మనకు సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్ అనమాట. ఎస్సీఓ అనేది ఫ్రీ, గూగుల్ యాడ్స్ అనేది డబ్బులు పే చేయాలి. సేమ్ ఇక్కడ అదే కాన్సెప్ట్. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్లో మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్తో సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేసుకొని, పోస్టులు పెట్టి, వీడియోస్ అప్లోడ్ చేసి కస్టమర్స్ని తీసుకురావచ్చు అనమాట. ఇలా కాదు, నాకు ఇన్స్టెంట్గా బిజినెస్ కావాలి, నేను ఎక్కువ మంది కస్టమర్స్ని రీచ్ అవుట్ అవ్వాలనుకుంటున్నా, నాకు ఎక్కువ బిజినెస్ కావాలి, అట్ ద సేమ్ టైం ఎక్కువ ఎంక్వైరీస్ రావాలి, డబ్బులు ఖర్చు పెట్టినా పర్లేదు అని అనుకున్నప్పుడు మనము ఈ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్కి అయితే వెళ్తాం అనమాట. సోషల్ మీడియా మార్కెటింగ్కి అయితే వెళ్తాం. సో ఈరోజు మనము కంప్లీట్గా ఈ సోషల్ మీడియా మార్కెటింగ్లో ఉన్న ఇంటర్నల్ పారామీటర్స్ ఏంటి, మనకి ఏమేమి నాలెడ్జ్ ఉండాలి, ఈ నాలెడ్జ్తో పాటు మనము ఎలాంటి టూల్స్ నేర్చుకోవాలి, ఇవన్నీ అయితే చూస్తామన్నమాట. సో సోషల్ మీడియా మార్కెటింగ్ అంటేనే మనకు ఎక్కువగా వచ్చేది ఫేస్బుక్ యాడ్స్ అంటారు, లేదా ఫేస్బుక్ అడ్వర్టైజింగ్ అంటారు. నేను ఫేస్బుక్ యాడ్స్ని పెడుతున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ అంటారు. సో దీంతోపాటు వాట్సాప్ మార్కెటింగ్ అంటారు. ఈ మూడు కూడా మనకు ఈ సోషల్ మీడియా మార్కెటింగ్లో ఎక్కువగా వస్తాయన్నమాట. మీరు ఏ కంపెనీకి వెళ్ళినా, ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్ వాట్ ఎవర్, సో ఈ మూడు మాడ్యూల్స్ అనేది కంపల్సరీ అనమాట. మాడ్యూల్స్ అంటే ఈ సోషల్ మీడియా మార్కెటింగ్లో ఉన్న సబ్ మాడ్యూల్స్ అనుకోవచ్చు. అన్నీ ఒకేలాగే ఉంటాయి. సేమ్ లైక్ మనం గూగుల్ అడ్వర్డ్స్ ఎలా చూసాం, ఫస్ట్ ఒక క్యాంపెయిన్ అర్థమైందంటే మిగతావన్నీ ఒకేలాగా ఉంటాయి కదా, దీనికి కూడా సేమ్ లాజిక్ అనమాట. సో కాబట్టి మనం ఇంకా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా అయితే దీంట్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఫేస్బుక్ యాడ్స్, లేదా ఇన్స్టాగ్రామ్ యాడ్స్, లేదా వాట్సాప్ మార్కెటింగ్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ మనకు ఉండాల్సిన మినిమం క్రైటీరియా ఏంటి, ఇది చూద్దాం. దీని తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్దాం అనమాట. సో మనం ఈ ఫేస్బుక్ మార్కెటింగ్ చేయాలి అంటే, ఈ ఎంటైర్ సోషల్ మీడియా మార్కెటింగ్ చేయాలి అంటే మన దగ్గర బిజినెస్ అకౌంట్స్ ఉండాలన్నమాట. సో ఈ బిజినెస్ అకౌంట్స్లో ఫస్ట్ వచ్చేసి ఫేస్బుక్ బిజినెస్ అకౌంట్ ఉండాలి. ఇది మనం సోషల్ మీడియా ఆప్టిమైజేషన్లో నేర్చుకున్నాం. సో ఫేస్బుక్ బిజినెస్ పేజు, పర్సనల్ పేజ్ కాదు, పర్సనల్ ప్రొఫైల్ కాదు, బిజినెస్ పేజు. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ బిజినెస్ అకౌంటు. సో ఇది కూడా మనం నిన్న క్లాస్లో అయితే చూసామన్నమాట. ఇన్స్టాగ్రామ్లో బిజినెస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఒకవేళ పర్సనల్ అకౌంట్ ఉంటే దాన్ని బిజినెస్ అకౌంట్గా ఎలా కన్వర్ట్ చేయాలనేసి ఇదైతే నిన్న క్లాస్లో అయితే కవర్ అయింది. సో బిజినెస్ అకౌంట్. సో దీంతోపాటు మన కంపెనీకి సంబంధించిన బిజినెస్ పోర్ట్ఫోలియో అంటారు. సో లాస్ట్లో వచ్చేసి యాడ్ అకౌంట్ అనమాట. సో ఈ 4 మన దగ్గర ఉన్నాయి అంటే మనము ఈ అడ్వర్టైజింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఫేస్బుక్ బిజినెస్ పేజ్ అనేది చాలా సింపుల్. ఇప్పుడు మీరు ఫేస్బుక్ వెళ్ళి మనం బిజినెస్ పేజ్ క్రియేట్ చేసుకున్నాం కదా 2 days బ్యాక్, ఆ పేజే అనమాట. సేమ్ పేజ్ని యూస్ చేసుకొని మనం అడ్వర్టైజ్మెంట్ చేస్తాం. ఇన్స్టాగ్రాము నిన్న క్లాస్లో కూడా చెప్పాను. నెక్స్ట్ మనకు అడిషనల్గా ఈ బిజినెస్ పోర్ట్ఫోలియో అనేసి వచ్చింది. సో ఇది కొంచెం తెలుసుకోవాలన్నమాట. బేసిక్గా ఈ బిజినెస్ పోర్ట్ఫోలియో ఏంటి అంటే మీ కంపెనీ నేమ్ ఏంటి, సో కంపెనీ నేము, నెక్స్ట్ వచ్చేసి కంపెనీ అడ్రస్సు, నెక్స్ట్ వచ్చేసి కంపెనీ కాంటాక్ట్ డీటెయిల్స్, సో నెక్స్ట్ వచ్చేసి మీ కంపెనీ రిజిస్టర్డ్ కంపెనీయా, నాన్ రిజిస్టర్డ్ కంపెనీయా, సో కంపెనీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అడుగుతారనమాట. సో ఇందులో మనకు వచ్చేసి జిఎస్టీ ఉంటుంది. జిఎస్టీ డాక్యుమెంట్ అనేది కంపల్సరీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు ఈ పేమెంట్స్ అంతా ఎలా చేయాలనుకుంటా ఉన్నారు, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, ఏం యూస్ చేయాలనుకుంటున్నారు. నెక్స్ట్ బిల్లింగ్ కోసం మీరు అకౌంటింగ్కి సంబంధించి జిఎస్టీ క్లెయిమింగ్ ఇవన్నీ చేయాలనుకుంటున్నారా. సో ఇవన్నీ అయితే మనకి బిజినెస్ పోర్ట్ఫోలియోలో అయితే వస్తాయన్నమాట. ఒకవేళ మీ దగ్గర బిజినెస్ అకౌంట్ లేదు అంటే మీరు పర్సనల్గా చేయాలనుకుంటున్నారు, పర్సనల్గా కూడా చేయొచ్చు అనమాట. మనం రెండు చూద్దాం. సో బిజినెస్ పోర్ట్ఫోలియో ఆర్ పర్సనల్ పోర్ట్ఫోలియో అంటారు. అంటే పర్సనల్ అయితే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. బేసిక్గా గూగుల్లో పాన్ కార్డ్ సబ్మిట్ చేస్తే తీసుకుంటారు, ఇక్కడైతే తీసుకోరు. బట్ మనం రెగ్యులర్గానే ఫాలో అయితే అవ్వచ్చు అనమాట. ఎలా చేయాలి, ఏం చేయాలో కూడా చెప్తాను. సో పర్సనల్ పోర్ట్ఫోలియో అనొచ్చు దాన్ని, రైట్. సో ఇలాగ మనకు ఈ ఇన్ఫర్మేషన్ ఉందంటే సరిపోతుంది అనమాట మనం ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ చేసుకోవడానికి. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఈ ఫేస్బుక్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారో, మీకు ఆల్రెడీ బిజినెస్ అకౌంట్స్ ఉన్నాయనుకోండి. సో సింపుల్గా మీరు ఏం చేయొచ్చు అంటే గూగుల్కి వెళ్తున్నా,
మీరు ఫస్ట్ టైం చేస్తుంటే మీకు ఆల్రెడీ ఈ యాడ్ అకౌంట్, బిజినెస్ పోర్ట్ఫోలియోస్ ఇవేమి లేకపోయినా కూడా మీకు డైరెక్ట్గా అడ్వర్టైజ్మెంట్ అయితే మీరు చేయొచ్చు అనమాట. సింపుల్గా ఇలాగా సో ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ అని ఇలా టైప్ చేయండి. ఇలా టైప్ చేయగానే మనకు ఇలా మెటా యాడ్స్ మేనేజర్ అనేసి వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ లింక్ అయినా క్లిక్ చేయండి, సెకండ్ లింక్ అయినా క్లిక్ చేయండి. సో అది మీ చాయిస్. ఇప్పుడు నేను ఫస్ట్ క్లిక్ చేస్తున్నా. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఇలాగ యాడ్స్ మేనేజర్ అనేసి వస్తుందన్నమాట. దీని మీనింగ్ ఏమి అంటే మీరు ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, వాట్సాప్ అడ్వర్టైజింగ్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ అనేది ఇది అనమాట. మనం ఇక్కడికి వచ్చి మనకు ఆల్రెడీ యాడ్ అకౌంట్ ఉందా లేదో చూసుకోవాలన్నమాట. మీకు ఫేస్బుక్ ఉంది అంటే ఆటోమేటిక్గా వాళ్ళే యాడ్ అకౌంట్ క్రియేట్ చేసి ఇచ్చేస్తారు. మనం కొత్తగా చేయాల్సిన అవసరం ఉండదు. కానీ ఇది పర్సనల్ యాడ్ అకౌంట్ అవుతుంది. అర్థమైందా? కంపెనీది కావాలంటే తర్వాత లోపల వెళ్ళి మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకోసారి చెప్పమంటారా? ఓకే, మనము ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ చేయాలి అంటే ఫస్ట్ మనకు యాడ్స్ మేనేజర్ అకౌంట్ ఉండాలన్నమాట. దీన్ని 2 వేస్లో క్రియేట్ చేయొచ్చు. ఇందాక చెప్పినట్లు పర్సనల్ బిజినెస్ పోర్ట్ఫోలియో, పర్సనల్ పోర్ట్ఫోలియో, బిజినెస్ పోర్ట్ఫోలియో అనేసి. సో పర్సనల్ లెవెల్లో వచ్చేసి మనకు జస్ట్ ఫేస్బుక్ అకౌంట్ ఉంటే చాలన్నమాట. ఆటోమేటిక్గా అదే మనకు ఈ యాడ్ అకౌంట్ని క్రియేట్ చేసిస్తుంది. మనమేం సపరేట్గా మళ్ళీ పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇవేం సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. మన ఫేస్బుక్ అకౌంట్ అనేది లింక్ అయిపోతుంది అనమాట. ఇలా కాదు నేను కంపెనీని రన్ చేస్తాను అంటే సో మనం ఇక్కడికి వచ్చి కంపెనీకి సంబంధించిన అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో మనం దీన్ని క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్గా మనకు చూపిస్తుంది మనకు ఆల్రెడీ అకౌంట్ ఉందా లేదా, మన బిజినెస్ అనేది రిజిస్టర్డ్ అయింటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ అడుగుతూ ఉంటారు అనమాట. సో సింపుల్, మీరు పర్సనల్గా ఉంటే పర్సనల్, అంటే మీకు బిజినెస్ అకౌంట్ లేదు అంటే, మీరు ఏ కంపెనీకి వర్క్ చేయట్లేదు అంటే ఆటోమేటిక్గా పర్సనల్ అకౌంట్కి తీసుకెళ్తుంది. లేదు మీ దగ్గర బిజినెస్ ఉంది అంటే మీ బిజినెస్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు నేనైతే దీన్ని క్లిక్ చేస్తున్నా, గో టు యాడ్స్ మేనేజర్ అని క్లిక్ చేస్తానే ఆటోమేటిక్గా నా యాడ్ అకౌంట్కి తీసుకెళ్ళిపోతుంది అనమాట. చూడండి ఇలా బై డిఫాల్ట్గా వెళ్ళిపోయింది ఇక్కడికైతే. ఇది వరకు క్లియరా? ఓకే, సో మీ దగ్గర ఇది ఇప్పుడు పర్సనల్ అకౌంట్ అనమాట. అంటే నేను అడ్వర్టైజ్మెంట్ అయితే చేస్తున్నాను అనమాట. సో అడ్వర్టైజ్కి సంబంధించి మనకి ఇక్కడ ఇన్పుట్ అనేది చూపిస్తూ ఉంటుంది. మీరు ఏమైనా యాడ్స్ ముందు రన్ చేసి ఉంటే, ఒకవేళ లేదు అంటే మనకి ఇక్కడ ఎంటీ స్క్రీన్ అయితే కనిపిస్తుంది అనమాట. మీకు ఇప్పుడు ఎంటీ స్క్రీన్ కూడా చూపిస్తాను ఎట్లుంటుంది అనేసి. సో ఎంటీ స్క్రీన్, దేనికి ఉంది ఎంటీ స్క్రీన్? ఓకే, నాకు చూద్దాం. ఇప్పుడు చూడండి ఎంటీ స్క్రీన్ వచ్చిందా? ఇక్కడ ఏమి యాడ్స్ ఇవేం చూపించట్లేదు కదా. మొత్తం బ్లాంక్ డేటా ఉంది అంతే కదా. మీరు ఫస్ట్ టైం వస్తే ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. ఒకవేళ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉండి మీరు ఆల్రెడీ యాడ్స్ రన్ చేస్తూ ఉంటే సో మీకు ఆటోమేటిక్గా మీకు డిఫాల్ట్ స్క్రీన్ అనేది ఎలా ఉంటుంది ఇందాక చూపించినట్లు. సో డిఫాల్ట్ స్క్రీన్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట. సో వన్స్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు కంప్లీట్ ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది ఫేస్బుక్ మార్కెటింగ్ కానీ, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ కానీ, వాట్సాప్ మార్కెటింగ్ కానీ అన్నీ కలిపి ఒకే టూల్లోనే చేస్తామన్నమాట. అది ఈ టూలే. మీకేం కన్ఫ్యూజన్ లేదంటే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తాను. ఓకే, రైట్. సో ఈరోజు క్లాస్లో ఈ బిజినెస్ అకౌంటు, పర్సనల్ అకౌంటు ఈ కన్ఫ్యూజన్ అంతా వద్దు. దాని గురించి నెక్స్ట్ వన్స్ మీకు ఈ టూల్ కొంచెం బ్రీఫ్ అన్న అర్థమైన తర్వాత డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం. రేపు అయితే రేపు, ఎల్లుండి అయితే ఎల్లుండి. వన్స్ మీరు బిజినెస్ అకౌంటు ఈ సెటప్ అంతా చేసేసినారనుకుందాం. సో నెక్స్ట్ స్టెప్స్ ఏముంటాయి? సెటప్కి సపరేట్గా రేపు క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అకౌంట్ ఎలా సెటప్ చేసుకోవాలి, ఈ బిల్లింగు, ఈ కార్డ్స్, ఈ పేమెంటు ఇవన్నీ ఎలా సెటప్ చేయాలో రేపు క్లాస్లో డీటెయిల్గా చూద్దాం. ఈరోజు వన్స్ మనకు అకౌంట్ సెటప్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ స్టెప్స్ ఏముంటాయి, రైట్? సో ఈ ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ చేయాలి అంటే మనకు ఫస్ట్ తెలియాల్సింది ఏంటి అంటే మన కంపెనీ ఆబ్జెక్టివ్స్ ఏంటి. సో మీకు సేమ్ ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు గూగుల్ యాడ్స్లో కూడా సో ఇక్కడ మనకు ఆబ్జెక్టివ్స్ అనేసి ఉంటాయన్నమాట, రైట్? సో ఆబ్జెక్టివ్స్ సో సింపుల్గా చెప్పాలి అంటే ఆబ్జెక్టివ్స్ అనేటివి, మీరు ఇప్పుడు ఒక షాపింగ్ కంపెనీకి పనిచేస్తున్నారు అనుకోండి, మీకు ఆబ్వియస్లీ ఏముంటుంది, ఆన్లైన్ సేల్స్ అనేది ఎక్స్పెక్టేషన్ అనమాట. అంటే మీ వెబ్సైట్కి వచ్చి కస్టమర్స్ కొనుక్కోవాలి, అది మీ ఎక్స్పెక్టేషను.
ఇలా కాకుండా మీరు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కో, కన్స్ట్రక్షన్ కంపెనీకో, లాయర్కో, లేకపోతే డాక్టర్ కంపెనీకో వర్క్ చేస్తుంటే వాళ్ళకి లీడ్స్ కావాల్సి ఉంటుంది అనమాట. దీన్ని టెక్నికల్గా లీడ్ జనరేషన్ అంటాం. రైట్, మనం గూగుల్ యాడ్స్లో ఏవైతే చూసామో అవే కాన్సెప్ట్స్ మళ్ళీ వస్తాయి మీకు ఇక్కడ. సో అందుకే చెప్పాను, ఓవరాల్గా మీకు ఫస్ట్ మాడ్యూల్ అర్థమైందంటే మీతో మొత్తం ఇంటర్ కనెక్టెడ్ ఉంటుంది, సో తొందరగా అయిపోతాయి అనేసి. సో లీడ్ జనరేషన్ నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. థర్డ్ ఎక్స్పెక్టేషన్ ఏమంటే, మీరు కొత్త కంపెనీ స్టార్ట్ చేసినారు, స్టార్టప్ కంపెనీ. ఈ కంపెనీ బయట అందరికీ తెలియాలన్నమాట. అంటే ఫేస్బుక్ ఎవరు ఓపెన్ చేసినా మీ కంపెనీ యాడే రావాలి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా మీ యాడే రావాలి. సో మీరు ఆబ్వియస్లీ చూసింటారు, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ వస్తూ ఉంటాయి. మీకు ఒకవేళ తెలియకపోతే చెప్తున్నా. సో ఫేస్బుక్లో అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్లో అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు. సో ఇదంతా కామన్ అనమాట. సో కాబట్టి దాన్ని టెక్నికల్గా ఏమంటారు అంటే అవేర్నెస్ అంటారు. అంటే ఎక్కువ మందికి నా కంపెనీ గురించి తెలియాలన్నమాట. సో అట్లా కావాలి అనుకుంటే ఆ ఆబ్జెక్టివ్ని ఏమంటారు అంటే అవేర్నెస్ అంటారు. సేమ్ గూగుల్ యాడ్స్లో మనం ఎట్లా క్యాంపెయిన్స్ చేసామో ఇక్కడ కూడా అదే చేస్తామన్నమాట. ఇది కాకుండా మనకు యాప్ క్యాంపెయిన్స్ ఉంటాయి. సో ఒకవేళ మీ దగ్గర ఏదైనా యాప్ ఉంది అంటే యాప్ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా మీకు ఇప్పుడు ఫేస్బుక్ అకౌంట్ ఉంది, మీ ఫేస్బుక్ అకౌంట్కి ఫాలోవర్స్ పెరగాల. సేమ్ ఇన్స్టాగ్రామ్కి కూడా ఇదే అనమాట. అంటే ఎక్కువ మంది మీ ఫేస్బుక్ అకౌంట్ని, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేయాలన్నమాట. ఇప్పుడు అందరికీ తెలుసు నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఎంత ఉంటే అంత పాపులర్ అనేసి కదా. సో అది కూడా మనం ఇక్కడ చేయొచ్చు అనమాట. మన ఫాలోవర్ బేస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో దీంతో పాటు మనకి ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకోటి లాస్ట్ ఇంపార్టెంట్, వెబ్సైట్ ట్రాఫిక్. రైట్, సో ఇవి మనకు ఓవరాల్గా మనకు తెలియాల్సింది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆబ్జెక్టివ్స్ క్లియర్ ఉన్నాయనుకోండి, ఐ మీన్ మనం ఏ కంపెనీకి పనిచేస్తున్నాం, షాపింగ్ కంపెనీకి పనిచేస్తున్నామా, మనకు ఈ ఆన్లైన్ సేల్స్ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తామన్నమాట. లేదు షాపింగ్ కంపెనీలోనే నాకు సేల్స్ వద్దు, ఎక్కువ నా వెబ్సైట్కి రావాలి, వెబ్సైట్లో నేను కన్విన్స్ చేస్తాను వాళ్ళని. ఎందుకంటే నాకు డైరెక్ట్గా ఆబ్జెక్టివ్ సెలెక్ట్ చేసుకుంటే నాకు కాన్ఫిడెన్స్ లేదనమాట, ఫేస్బుక్ నిజంగా సేల్స్ చేస్తుందా లేదా అనేసి. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే వెబ్సైట్ని క్రియేట్ చేసి వెబ్సైట్లో బాగా కంటెంట్ని అప్లోడ్ చేసి అక్కడ కన్విన్స్ అయితే చేయొచ్చు అనమాట కస్టమర్స్ని. అలాంటప్పుడు వెబ్సైట్ ట్రాఫిక్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మనం ఏ కంపెనీలో జాయిన్ అవుతామో అనే దాన్ని బట్టే ఈ ఆబ్జెక్టివ్స్ అనేది మారిపోతాయి. ఇప్పుడు నేను వర్క్ చేసే కంపెనీలో ఈ ఆన్లైన్ సేల్స్ని వాడను, అవేర్నెస్ని చాలా తక్కువ వాడతా, యాప్ క్యాంపెయిన్ అయితే అస్సలు వాడము, ఫేస్బుక్ ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ స్టార్టింగ్లో వాడేవాళ్ళం, ఇప్పుడైతే వాడట్లేదు, వెబ్సైట్ ట్రాఫిక్ అయితే అసలు వాడము. ఎక్కువగా వాడేది ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న కంపెనీ, ఆల్మోస్ట్ 2 years నుంచి వర్క్ చేస్తున్న ఈ కంపెనీలో నా ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ వర్క్ అంతా కూడా ఈ లీడ్ జనరేషన్ పైనే ఉంటుందన్నమాట. సో లీడ్ జనరేషను, నెక్స్ట్ వచ్చేసి అవేర్నెస్, ఈ 2 క్యాంపెయిన్సే నేను వాడేది, మిగతా ఇవేవి వాడము. ఎందుకంటే మాకు అవి అవసరం లేదు, పనికిరావు కాబట్టి. సో అలాగే మీరు జాయిన్ అయ్యే కంపెనీని బట్టి మీరు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది, మీకు ఏ ఆబ్జెక్టివ్ అనేది సెట్ అవుతుంది అనేసి. వన్స్ ఇది క్లియర్ అయింది అంటే గూగుల్ యాడ్స్లో మనం డబ్బులు ఎలా ఖర్చు పెట్టామో, లైక్ మనకు 1000 రూపాయలు ఖర్చు పెడితే ఎన్ని ఎంక్వైరీస్ వస్తాయి, సేమ్ ఫేస్బుక్లో కూడా అలాగే ఉంటుంది అనమాట. కానీ దీంట్లో సిపిసి అట్లేమి ఉండవు. అంటే మనం గూగుల్ యాడ్స్ చేసేటప్పుడు మనము ఈ గూగుల్కి వెళ్ళి ఊబర్ సజెస్ట్ యూస్ చేసుకొని సిపిసి ప్రకారం వెళ్ళాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్కి వెళ్ళి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని టైప్ చేసిన, ఈ కీవర్డ్ పైన ఎవరైనా టైప్ చేస్తే నా యాడ్ ఇక్కడ రావాలి అంటే మనకి ఇక్కడ సిపిసి వాల్యూస్ తెలుస్తాయి రైట్ సైడ్లో, అంటే ఒక క్లిక్కి ఎంత ఖర్చు అవుతుంది అనేసి. సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఎవరైనా టైప్ చేస్తే నా యాడ్ రావాలి అంటే ఒక క్లిక్కి 73 రూపాయలు గూగుల్ ఛార్జ్ చేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అలాగే అనమాట. మనము ఈ ఎస్టిమేషన్స్ అనేది వేసుకోవచ్చు, కానీ దానికి ఊబర్ సజెస్ట్ అనే టూల్ అయితే సరిపోదన్నమాట. మనకు డైరెక్ట్గా ఈ ఫేస్బుక్ యాడ్స్లోనే ఎస్టిమేషన్స్ ఇస్తారు వాళ్ళు, ఈ టూల్లోనే ఇస్తారనమాట. దానికోసం మనకి టూల్కి అయితే అకౌంట్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ వరకు క్లియరా? నో ఆర్ ఎస్? ఓకే, సో మీకు క్లియర్ అనే అనుకుంటున్నా. సో ఒకవేళ క్లియర్ కాకపోతే చెప్పండి, నేనైతే మళ్ళీ రీఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గూగుల్ యాడ్స్లో అయితే ఇందాక చెప్పినట్లు ఒక నెలకి ఎంత ఖర్చు పెడితే ఎంత అవుట్కమ్ వస్తుంది అన్న పాయింట్ అనేది మనకు ఆ సిపిసి వాల్యూ ప్రకారమే డెసిషన్ తీసుకుంటాం. ఇక్కడ అలా కాదనమాట. మన యాడ్ అనేది ఎంతమందిని టార్గెట్ చేస్తాము, టార్గెట్ చేసిన తర్వాత దానికి ప్రొజెక్షన్స్ ఏముంటాయి అన్నీ కూడా టూల్లోనే దొరుకుతాయి. సో కాబట్టి మనం ఏం థర్డ్ పార్టీ టూల్స్ వాడాల్సిన అవసరం అయితే లేదు. సో డైరెక్ట్గా ఈ టూల్ని అయితే వాడేసి మనము ఏమంటారు సారీ
ఈ టూల్ని వాడి మనం ప్రమోషన్స్ చేసుకోవచ్చు, ఎస్టిమేషన్స్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు డైరెక్ట్గా నేను ఏం చేస్తున్నాను అంటే సబ్జెక్ట్లకి అయితే వెళ్ళిపోతాను. వన్స్ మనకి సెటప్ అంతా అయిపోయింది, సో నెక్స్ట్ యాడ్ స్టార్ట్ చేయాలి, ప్రమోషన్స్ చేయాలి. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఏ కంపెనీకి పనిచేసినా ఈ సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ చేయాలి అంటే మీకు 3 ఫార్మాట్స్లోనే అడ్వర్టైజ్మెంట్ అనేది చేయగలరు అనమాట. సో ఫస్ట్ ఫార్మాట్ వచ్చేసి మనకు గూగుల్లో చేసేటప్పుడు హెడ్లైన్స్, డిస్క్రిప్షన్స్ అనేవి చెప్పున్నా. అంటే ఒక కస్టమరు గూగుల్లోకి వెళ్ళి ఏదైనా కీవర్డ్ టైప్ చేస్తే అక్కడ మన మెటా టైటిల్, మన డిస్క్రిప్షన్ కనిపిస్తుంది కస్టమర్కి. కానీ అదే సోషల్ మీడియా మార్కెటింగ్లో తీసుకుంటే ఇక్కడ ఓన్లీ పోస్టర్స్ ఉంటాయన్నమాట. పోస్టర్స్ లేదా వీడియోస్. అంటే ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎక్కడ కూడా టెక్స్ట్ కనపడదు, ఎప్పుడు కూడా పోస్టర్లు, వీడియోసే వస్తూ ఉంటాయి కదా. అంతే కదా, ఫోటోలు వీడియోలో కదా వస్తాయి ఇన్స్టాగ్రామ్లో, ఎక్కడ కూడా మీకు హెడ్లైన్స్, డిస్క్రిప్షన్స్ రావు కదా. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, మీకు మోస్ట్లీ ఫోటోలు, వీడియోలు ఉంటాయి కదా అక్కడ. నో, ఏమంటే సైలెంట్ అయిపోయారు ఈరోజు. ఓకే, ఎనీహౌ. సో మనం సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ చేయాలి అంటే మన దగ్గర కంపెనీకి సంబంధించిన ఈ పోస్టర్స్ అనేది ఉండాలన్నమాట. ఈ పోస్టర్స్ లేకుండా మనం అడ్వర్టైజ్మెంట్ అయితే చేయలేము. సో కాబట్టి ఇప్పుడు నేను మీకు ఒక శాంపుల్ కాపీస్ అయితే చూపిస్తాను. రైట్, ఇప్పుడు నా దగ్గర కొన్ని పోస్టర్స్ అయితే ఉన్నాయి. సో నేను ఒక కంపెనీకి రీసెంట్గా వర్క్ చేశాను, దానికి తగ్గట్టుగా పోస్టర్స్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. సో కృతి ఆర్ట్ ఆఫ్ బేకింగ్ అనేసి. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ కంపెనీ ఏదైతే ఉందో కృతి ఆర్ట్ ఆఫ్ బేకింగ్ అనేసి, వీళ్ళు ఇలాగ కప్ కేక్స్, నెక్స్ట్ బేకింగ్ రిలేటెడ్ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తారనమాట. దానికోసం నేను క్యాన్వాకి వెళ్ళి ఒక పోస్టర్ అయితే ఇలా క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఇంకొక పోస్టర్ చూడండి, మ్యాక్రోన్కి సంబంధించి ఒక పోస్టర్ అయితే ఇలా క్రియేట్ చేశాను. దాని తర్వాత కుకీస్ సంబంధించి ఒక పోస్టర్ క్రియేట్ చేశాను. బేసిక్గా ఇవన్నీ నేను ప్రమోషన్స్ చేయాలనుకున్నాను. ఇది క్లయింట్ రిక్వైర్మెంట్ అనమాట. సో దాని తగ్గట్టుగా ఫస్ట్ మన దగ్గర పోస్టర్స్ అయితే ఉండాలన్నమాట. అంటే కస్టమరు మీ యాడ్ని ఎలా చూడాలి, ఈ యాడ్ అనేది మనమే క్రియేట్ చేయొచ్చు, లేదా మన కంపెనీలో గ్రాఫిక్ డిజైనర్స్ ఉంటారు, సో వాళ్ళ ద్వారా కూడా మనం క్రియేట్ చేయించుకోవచ్చు అనమాట. ఇది కంప్లీట్గా మన చాయిస్. లేదు మీకే ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఈ పోస్టర్స్ ఎలా చేయాలి ఏంటి అనేసి మీరు ఓన్గా కూడా చేసుకోవచ్చు. సో ఇదైతే చాలా ఈజీగానే ఉంటుంది సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది. గూగుల్ యాడ్స్ అర్థమైందంటే మీకు ప్రాపర్గా. సో నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోదాం. సో వన్స్ మనము నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి అంటే మనకు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. సేమ్ లైక్ గూగుల్ యాడ్స్లో మనకు క్రియేట్ బటన్ ఎలా ఉంటుందో, క్యాంపెయిన్ కొత్త క్యాంపెయిన్ క్రియేషను, ఇక్కడ కూడా క్రియేట్ బటన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తేనే మనకు వెంటనే ఆబ్జెక్టివ్స్ అడుగుతాడు అనమాట. సో ఓవరాల్గా సో నీ ఇంటెన్షన్ ఏమి, నీకు అవేర్నెస్సా, ట్రాఫిక్కా, ఎంగేజ్మెంటా, లీడ్ జనరేషనా, యాప్ ప్రమోషనా, సేల్సా? మీకు ఇందాక కూడా చెప్పాను క్లాస్ స్టార్ట్ అవ్వకముందు. సో ఈ ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ అంతా దీనిపైన వేరే వస్తుంది అనమాట. మీరు లీడ్స్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇది ఎక్కువగా మీకు ఎంక్వైరీస్ని జనరేట్ చేయడానికి ఫోకస్ చేస్తుంది అనమాట. అది ఫోన్ ఎంక్వైరీ కావచ్చు, మెసేజ్ ఎంక్వైరీ కావచ్చు, వాట్సాప్ ఎంక్వైరీ కావచ్చు, లేకపోతే ఫామ్ ఎంక్వైరీ కావచ్చు. సో లీడ్స్ అంటే ఎంక్వైరీస్ అనమాట. కస్టమరు మీ యాడ్ చూసిన వెంటనే వాళ్ళ ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి మీకు సబ్మిట్ చేయాలన్నమాట. ఒకవేళ మీరు అట్లా కస్టమర్ దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేసుకోవాలనుకుంటే లీడ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా కాదు, నా యాడ్ని ఎక్కువ మంది చూస్తే చాలు, సో అప్పుడు మనము అవేర్నెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే బేసిక్తోనే స్టార్ట్ అవుదాం. అవేర్నెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అవేర్నెస్ అర్థమైతే మిగతా అన్నీ అర్థమైపోతాయి. ఇప్పుడు నేను అవేర్నెస్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో కంటిన్యూ క్లిక్ చేస్తున్నా. వన్స్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ క్వశ్చన్ అయితే కామన్గా అడుగుతూ ఉంటారు అనమాట. సో ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ ఆర్కిటెక్చర్ ఏంటి అనేసి, లేదా మెటా అడ్వర్టైజ్మెంట్ ఆర్కిటెక్చర్ ఏంటి అని అడుగుతారు. మీకు మళ్ళీ చెప్తాను. ఫేస్బుక్ యాడ్స్ ఆర్కిటెక్చర్, స్పెల్లింగ్ అని మిస్టేక్ రావచ్చు. ఓకే, కరెక్ట్గానే వచ్చింది. ఓకే, సో ఆర్కిటెక్చర్ అంటే చాలా సింపుల్ అండి. మనం ఫేస్బుక్ యాడ్స్ లేదా ఇన్స్టాగ్రామ్ యాడ్స్, వాట్సాప్ యాడ్స్ చేయాలి అంటే మనకు బేసిక్గా 3 స్టేజెస్ ఉంటాయన్నమాట. సో ఈ 3 స్టేజెస్ ఏంటి అంటే, ఫస్ట్ స్టేజ్ వచ్చేసి క్యాంపెయిన్ స్టేజ్, దాన్ని ఆర్కిటెక్చర్ అంటారు. సెకండ్ వచ్చేసి యాడ్ సెట్ స్టేజ్ అనమాట. థర్డ్ వచ్చేసి యాడ్ స్టేజ్. దీని గురించి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
బేసిక్గా మనం ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ఈ 3 స్టేజెస్ మనం కంప్లీట్ చేస్తేనే మన క్యాంపెయిన్ అనేది ఫినిష్ అవుతుందన్నమాట, లైవ్ అయితే వెళ్తుంది. సో అదే అక్కడ రాస్తున్నాను, అంత ఇంకేం లేదు. ఈవెన్ మీరు ఇప్పుడు చూసినా, మీరు ఆ కొత్త ఆ క్రియేట్ బటన్ పైన క్లిక్ చేసినా మీరు చూడండి 3 స్టెప్స్ కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ, రైట్. న్యూ అవేర్నెస్ క్యాంపెయిన్, న్యూ అవేర్నెస్ యాడ్ సెట్, థర్డ్ వచ్చేసి న్యూ అవేర్నెస్ యాడ్ అనేసి. అంటే క్యాంపెయిన్, యాడ్ సెట్, యాడ్, 3 స్టేజెస్ కనిపించాయి మీకు ఇక్కడ. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, ఈ 3 స్టేజెస్ని మనం దాటితేనే మన క్యాంపెయిన్ అనేది లైవ్ చేయొచ్చు అనమాట. ఇది ఒకటైతే మనకు అండర్స్టాండింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడు క్యాంపెయిన్ నేమ్, ఇది మన అండర్స్టాండింగ్ కోసమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా కొత్త బ్యాచ్ కోసం నేను ఈ క్యాంపెయిన్ లాంచ్ చేయాలనుకుంటున్నా. అంటే నాకు ఎంక్వైరీస్ కావాలి, స్టూడెంట్ అడ్మిషన్స్ కావాలి. సో ఇప్పుడు బ్యాచ్ ఇప్పుడు 16th ఉన్నాం కాబట్టి న్యూ బ్యాచ్ 17 అని పెడుతున్నాయి. ఈ దీని పేరు వచ్చేసి, సో న్యూ బ్యాచ్ 17 BATCH17 అడ్మిషన్స్ కోసం నేను ఈ క్యాంపెయిన్ని లాంచ్ చేస్తున్నా. ఇది నా అండర్స్టాండింగ్ కోసమే, ఇది నాకు మాత్రం కనిపిస్తుంది, కస్టమర్స్కి ఏం కనిపించదు. రేపు పొద్దున్న 18th బ్యాచ్ కోసం ఇంకొక యాడ్ లాంచ్ చేశాను అనుకోండి, అక్కడ 18th అని పెట్టుకుంటాను అంతే. నెక్స్ట్ వచ్చేసి మనకు స్పెషల్ యాడ్ కేటగిరీస్ అనేసి ఉంటాయి. దీని మీనింగ్ ఏమి అంటే, ఇప్పుడు ఫేస్బుక్లో మీరు ఒకసారి ఈ ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉన్నారనుకోండి, కొన్ని చోట్ల మీకు మంచి కంటెంట్ వస్తుంది. లైక్ ఫుడ్కి సంబంధించి కానీ, ఎంటర్టైన్మెంట్కి సంబంధించి కానీ, లేకపోతే కామెడీకి సంబంధించి కానీ, ఇవన్నీ జనరల్ కేటగిరీస్ అన్నమాట. ఇలా కాకుండా మీరు పాలిటిక్స్ సంబంధించి, లేదా లోన్లకు సంబంధించి, మనీకి సంబంధించి, సో ఇలాంటి కేటగిరీ కంటెంట్ ఏమైనా చూశారు అంటే అవన్నీ కూడా స్పెషల్ యాడ్ కేటగిరీస్ అన్నమాట. సో లాజిక్ ఏమి అంటే, ఇక్కడ మనకి డ్రాప్ డౌన్లో కనిపిస్తాయి అవన్నీ కూడా. మీరు ఇన్స్టాగ్రామ్లో లేదా ఫేస్బుక్లో ఈ కంటెంట్ చూసారనుకోండి, ఫైనాన్స్కి సంబంధించి, ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ లైక్ లోన్ కావచ్చు, లాంగ్ టర్మ్ ఫినాన్స్ కావచ్చు, సేవింగ్స్ అకౌంట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ మనం అడ్వర్టైజ్మెంట్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు యాక్సిస్ బ్యాంకో లేకపోతే ఎస్బీఐకో సెలెక్ట్ అయ్యారనుకోండి, ఎస్బీఐ ఖచ్చితంగా ఫినాన్స్ కిందకే వస్తుందా, ఫినాన్షియల్ ప్రొడక్ట్స్ కిందకే వస్తుందా? ఎందుకంటే వాళ్ళు క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఆఫర్ చేస్తారు కదా, అవునా కదా, రైట్. బేసిక్గా ఇవి స్పెషల్ కేటగిరీస్ అనమాట. ఒకవేళ మీ కంపెనీ ఈ కేటగిరీస్ కిందకు వస్తే మనము మన కంపెనీకి సంబంధించి ఐడెంటిటీని సబ్మిట్ చేయాలన్నమాట. నేను ఈ బ్యాంక్ నుంచి అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకుంటున్నా, నా బ్యాంక్ ఇది, లేదా నా ఫినాన్స్కి సంబంధించిన కంపెనీ ఇది. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇట్లాంటి ఫ్రాడ్స్ చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అంటే లోన్లు ఇస్తామనేసి ఓటీపీలు తీసుకొని డబ్బులు లాగేసుకోవడము, జాబ్లు ఇస్తాము డబ్బులు కట్టండి లాగేసుకోవడము. సో ఇలాంటి ఫ్రాడ్స్, ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి అట్ ద సేమ్ టైం ఫేస్బుక్ కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి గవర్నమెంట్తో. సో కాబట్టి ఎలాంటి వాటిపైన వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయాలి, ఎలాంటి వాటిపైన అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు అనేసి వీళ్ళే ముందే డెసిషన్ తీసుకుంటారనమాట. దానికోసమే ఈ కేటగిరీస్ అనేది డిసైడ్ చేశారు. సో ఒకవేళ మీ కంపెనీ అనేది, మీరు రేపు పొద్దున్న ఏ కంపెనీలో జాయిన్ అవుతారో ఆ కంపెనీ ప్రకారము మీరు వీటిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఒకవేళ ఇలాగ హెచ్ఆర్ కన్సల్టెన్సీకి మీరు జాబ్కి సెలెక్ట్ అయ్యారనుకోండి, జాబ్కి సంబంధించిన ప్రమోషన్స్ కంపెనీస్ ఉంటాయి కదా, అలాంటి వాటికి వెళ్తే మీరు దానికి తగ్గట్టుగా మీరు ఐడి అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఏ కంట్రీకి సంబంధించింది, నెక్స్ట్ రీజియన్ ఏంటి, ఎక్సెట్రా ఎక్సెట్రా. దీని తర్వాత మనం ప్రూఫింగ్ కూడా ఇస్తామన్నమాట. ఆ ప్రూఫ్లన్నీ ఎలా సబ్మిట్ చేయాలి అవన్నీ చెప్తాను. సో ఫస్ట్ మనం ఇక్కడికి వచ్చి డిక్లేర్ చేసుకోవాలి మన కంపెనీ ఏంటి. ఒకవేళ మీ కంపెనీ వచ్చేసి ఈ కేటగిరీస్లో లేదనుకోండి, మీరు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఇగ్నోర్ చేసి వదిలేసి నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి బయింగ్ టైప్ ఆప్షన్ అనేసి ఉంటుంది. సో దీని మీనింగ్ ఏంటి అంటే మీరు ఏ కంపెనీకి వర్క్ చేసినా మీరు ఏం చేస్తారు, ఫేస్బుక్కి డబ్బులు ఇస్తారు. అంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా డబ్బులు తీసుకొని నా కంపెనీ యాడ్స్ నీ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ప్రమోట్ చెయ్యి అనేసి. దీని మీనింగ్ ఏమంటే మనం ఫేస్బుక్లో కొంచెం స్పేస్ను కొనుక్కుంటా ఉన్నాం అనమాట అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి. అలాగే మీరు అడ్వర్టైజ్మెంట్ చేయడానికి ఎలా కొనుక్కుంటా ఉన్నారు అంటే ఆప్షన్లో కొనుక్కుంటా ఉన్నారు అనేసి, అది దాని మీనింగ్ అంతే, ఇంకేం లేదు. సో దీనైతే మనం టచ్ కూడా చేయము మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో, బై డిఫాల్ట్ అట్లే ఉంటుంది. నెక్స్ట్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్, మనం స్టార్ట్ చేసినప్పుడే ఫస్ట్ స్టెప్లోనే సెలెక్ట్ చేసాం కదా అవేర్నెస్ అనేసి, అంటే ఎక్కువ మందికి మన యాడ్ కనిపించాలి అని మనం సెలెక్ట్ చేసాం అంతే, దాని లాజిక్ ఇంకేం లేదు. షో మోర్ ఆప్షన్స్, ఇక్కడ వచ్చేసి మన గూగుల్ యాడ్స్లో లైఫ్ టైం బడ్జెట్ ఎలాగుంటుందో ఇక్కడ కూడా ఉంటుందన్నమాట.
ఓవరాల్గా ఇప్పుడు నేను 17th బ్యాచ్ కోసం ప్రమోషన్స్ చేయాలనుకుంటున్నా. ఈ బ్యాచ్ని ప్రమోట్ చేయడానికి నీ దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్గా నేను ఒక 50,000 ఖర్చు పెట్టాలనుకుంటున్నా నా బ్యాచ్ స్టూడెంట్స్ అడ్మిషన్స్ రావడం కోసం. సో 50,000 కంటే నేను ఎక్కువ ఖర్చు పెట్టాలనుకోవట్లా. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా చెప్పేయచ్చు ఫేస్బుక్కి, నా బడ్జెట్ ఇంతే, 50,000లో నాకు ఇన్ని రోజుల్లో ఇన్ని అడ్మిషన్స్ కావాలి. సో ఇంతకు మించి నేనైతే ఖర్చు పెట్టదలుచుకోలేదు. అడ్మిషన్స్ జరుగుతాయో లేదో పక్కన పెడితే నా బడ్జెట్ అయితే ఇది మనం డైరెక్ట్గా చెప్పొచ్చు అనమాట మనం ఫేస్బుక్కి. ఒకవేళ ఓవరాల్గా ఇంతే ఖర్చు పెట్టాలనుకుంటే. ఇలా కాదు, నేను డైలీ కొంచెం ఇంత అమౌంట్ ఖర్చు పెట్టాలనుకుంటున్నా, 50,000 ఒకేసారి చెప్పాలనుకోవట్లే. సేమ్ లైక్ గూగుల్ యాడ్స్లో కూడా మనకి ఇదే ఆప్షన్ ఉంటుంది, డైలీ బడ్జెట్ ఎంత అని. ఒకవేళ అట్లా మనం ఏమైనా ఇక్కడ సెటప్ చేయాలి అంటే ఇక్కడికి వచ్చి ఆన్ చేసుకొని ఇక్కడ మనకు డైలీ బడ్జెట్ ఉంటాయి, సేమ్ లైక్ గూగుల్ లాగే అనమాట. రోజుకి మీరు ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారు, 200 పెట్టాలనుకుంటున్నారా, 300, 500, 1000 రూపాయల, ఇది మీ చాయిస్ అనమాట. ఇలా కాదు, లైఫ్ టైం కూడా మనం ఇక్కడే సెట్ చేసుకోవచ్చు. లైఫ్ టైం కావాలంటే లైఫ్ టైం, డైలీ కావాలంటే డైలీ. సో ఇది మీ చాయిస్ అనమాట. సో ప్రస్తుతానికైతే 300 పెట్టాను. సో 300 రూపీస్ డైలీ ఖర్చు పెట్టాలనుకుంటున్నా. అంటే నెలకి ఎంత అవుతుంది, 30 × 300. సో కాబట్టి మనకు 9,000 దాకా అయితే ఖర్చు అవుతుంది అనమాట. సో మనకు 300 రూపాయలు బడ్జెట్ పెడితే ప్లస్ జిఎస్టీ ఇవన్నీ ఉంటాయి, అవి తర్వాత మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా 9,000 ఖర్చు పెట్టాలనుకుంటున్నా అడ్వర్టైజ్మెంట్ కోసం. నెక్స్ట్ వచ్చేసి మనకు గూగుల్లో ఒక ఆప్షన్ అయితే ఉంది, బిడ్డింగ్ స్ట్రాటజీ అనేసి. ఎక్కువ మంది చూస్తే చాలా, లేదా ఎక్కువ మంది క్లిక్ చేయాలా, ఎక్కువ మంది క్లిక్ చేయడంతో పాటు నాకు కన్వర్షన్స్ కూడా కావాలా. సో ఇలాగ బిడ్డింగ్ స్ట్రాటజీ ఏం కావాలి మీకు, అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఎడిట్ బటన్ క్లిక్ చేస్తే ఇలాగ 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఫస్ట్ వచ్చేసి హైయెస్ట్ వాల్యూమ్. అంటే నేను ఏం చెప్తున్నాను అంటే 300 రూపాయలు నా దగ్గర బడ్జెట్ ఉంది, 300లో నాకు ఎన్ని ఎంక్వైరీస్ వీలైతే అన్ని ఎంక్వైరీస్ ఇవ్వు, నేనేం బార్గెన్ చేయను. మీకు గూగుల్లో బార్గెనింగ్ ఆప్షన్ గుర్తుందా? సో నేను ఒక లీడ్కి ఇంతే ఇస్తాను, ఒక క్లిక్కి ఇంతే ఇస్తానని బార్గెన్ చేశాను కదా. గుర్తొచ్చిందా అట్లీస్ట్? ఓకే. సో అలాగే గూగుల్లో మనం ఎలా బార్గెన్ అయితే చేస్తామో ఇక్కడ కూడా అంతే అనమాట. మనం బార్గెన్ చేయాలనుకుంటే సో సెకండ్ ఆప్షన్కి వెళ్ళాలి. అంటే నా దగ్గర 300 ఉన్నాయి, 300లో నాకు ఇన్ని ఎంక్వైరీస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాస్ట్ పర్ రిజల్ట్ గోల్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. అంటే 300లో నాకు మినిమం ఒక 3 ఎంక్వైరీస్ కావాలనుకో, ఒక్కొక్క ఎంక్వైరీకి 100 రూపాయలు ఇస్తాను అనేసి, అది మనం ఈ స్టేజ్లో ఇవ్వము. ఒక ఎంక్వైరీకి ఎంత ఇస్తాము అనేది సెకండ్ స్టేజ్లో ఇస్తామన్నమాట ఆ అమౌంట్ అనేది. సో ప్రస్తుతానికి ఇక్కడ డిక్లేర్ చేస్తాం నా ఇంటెన్షన్ ఏంటి, 300లో ఎన్ని వీలైతే అన్ని ఇవ్వు అని చెప్పే ఆప్షన్నే ఫస్ట్ ఆప్షన్ అంటారు, దాన్నే హైయెస్ట్ వాల్యూమ్. ఎంత వీలైతే అంత అవుట్పుట్ ఇవ్వు నాకు. సో నేను ఇంత అని చెప్పను, ఒక లీడ్కి ఇంత ఇస్తానని చెప్పను, నాకు అవుట్కమ్ ఓవరాల్గా ఎంత వస్తుందో అది ఎంత పాసిబుల్ అయితే అంత అవుట్పుట్ నాకు ఇవ్వు అనేసి. సెకండ్ వచ్చేసి మనకు కాస్ట్ పర్ రిజల్ట్ గోల్ అనమాట. లేదు నేను ఇంతే ఇస్తా, 300 రూపాయలు నా బడ్జెట్ రోజుకి, 300లో నాకు మినిమం 3 ఎంక్వైరీస్ కావాలి, అంటే ఒక్కో ఎంక్వైరీకి 100 రూపీస్ ఇస్తాను. సో ఇది సెకండ్ ఆప్షన్ అనమాట. ఇవి రెండు కాకుండా థర్డ్ ఆప్షన్ ఉంటుంది, దీన్ని బిడ్ క్యాప్ అంటారు. దీని మీనింగ్ ఏమి అంటే నేను అవుట్పుట్ గురించి పట్టించుకోను, ఒక క్లిక్కి ఇంతే పే చేస్తా, ఒక ఇంప్రెషన్కి ఇంతే పే చేస్తాననేసి. అంటే అవుట్పుట్ డ్రివెన్ ఉంటుంది, జస్ట్ అక్కడ క్లిక్స్ ఇంప్రెషన్స్ని కంట్రోల్ చేసే ఆప్షన్ కూడా ఉంటాయి. ఇవి రెండు ఎక్కువగా దేనిపైన ఫోకస్ చేస్తాయంటే నీకు ఎంక్వైరీస్ని జనరేట్ చేయడానికి, ఎక్కువ సేల్స్ని జనరేట్ చేయడానికి చూస్తాయి. ఇలా కాదు, నాకు ఎక్కువ మంది క్లిక్ చేయాలి, ఎక్కువ మంది చూడాలి, అలాంటప్పుడు బిడ్ క్యాప్కి అయితే వెళ్తామన్నమాట. సో బిడ్స్ని కంట్రోల్ చేసే ఆప్షను. మీరు ఏ కంపెనీకి వెళ్ళినా 90% ఈ ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటారు. రిమైనింగ్ ఒక ఇందాక 90 అన్నాను కదా, ఇంకా 10% కదా ఉంది. ఆ 10%లో ఒక 7 to 8% దీని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఓన్లీ 3% వరకు మాత్రం దీంట్లో పోతారు. నా ఎంటైర్ కెరియర్లో నేనైతే 95% ఈ హైయెస్ట్ వాల్యూమ్ని యూజ్ చేశాను అనమాట. ఇవన్నీ కూడా అసలు మనకు వర్కౌట్ అవ్వవు సరిగ్గా. బార్గెనింగ్కి పోతే మీరు ట్రై చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ రిజల్ట్ అనేది అంత అద్భుతంగా అయితే ఉండదు. సో అది కంప్లీట్గా మీ పర్సనల్ చాయిస్. నేనైతే దీన్నే రికమెండ్ చేస్తాను, హైయెస్ట్ వాల్యూమ్. మనకు మంచి అవుట్పుట్ అనేది ఉంటుంది అనమాట. అంటే చాయిస్ ఫేస్బుక్కే ఇస్తాను ఇప్పుడు, నాకు రోజుకి ఇంత బడ్జెట్ ఉంది, సో ఇంత బడ్జెట్లో నాకు ఇంత ఎక్స్పెక్టేషన్ ఉంది అనేసి. సో దాని ప్రకారం మనం డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్ స్కెడ్యూలింగ్. దీని లాజిక్ ఏమి అంటే ఇప్పుడు క్యాంపెయిన్ నేను ఈరోజు లాంచ్ చేసిన అంటే ఈరోజు డేట్ ఎంత, 23వ తేదీ, 26వ తేదీ మనకు ఒక అకేషన్ ఉంది, రైట్? సో ఆ ఫెస్టివల్కి నేను ఎక్కువ ఖర్చు పెట్టాలనుకుంటున్నా.
లేదా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిబ్రవరి 1వ తేదీ క్యాంపెయిన్ లాంచ్ చేశాను అనుకోండి. వ్యాలంటైన్స్ డేకి నేను ఎక్కువ ఖర్చు పెట్టాలి, ఎందుకంటే ఆ రోజు అందరూ ఇంటికాడ ఉంటారు, ఖాళీగా ఉంటారు. సో కాబట్టి నా యాడ్ ఎక్కువ మంది చూసే స్కోప్ ఉంది, నాకు ఎక్కువ కన్వర్షన్స్ బిజినెస్ వచ్చే స్కోప్ ఉంది. సో మనము ఆ రోజు సపరేట్గా క్యాంపెయిన్ లాంచ్ చేయకుండా మనం ముందే ఫేస్బుక్కి చెప్పేయచ్చు అనమాట. సో ఏ ఏ డేట్స్లో మీరు బడ్జెట్ ఇంక్రీజ్ చేయాలనుకుంటా ఉన్నారు. సో ఇక్కడికి వచ్చి మనము ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే, ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలంటైన్స్ డే కూడా వద్దు, వ్యాలంటైన్స్ డేకి ఒక 3 days ముందే నేను ఆఫర్ పెట్టాలనుకుంటున్నా. సో ఆ 11వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు, 15 అయితే 15, 14 అయితే 14, సో 15 పెట్టుకుందాం. సో ఈ స్పెసిఫిక్ డేస్లో మామూలుగా పెట్టే బడ్జెట్ కంటే ఇంకా ఒక 30% ఎక్కువ ఖర్చు పెట్టు. అంటే రోజుకు 300 కాకుండా 330 లేదా 350 అట్లా ఖర్చు పెట్టు. ఇప్పుడు 300 పెట్టాను కదా ఇక్కడ. సో రెగ్యులర్గా 300 కట్ అవుతుంది, ఆ రోజు మాత్రం ఇంకా 30% ఎక్కువ ఖర్చు అవుతుంది. అంటే 400 ఖర్చు అవుతుంది ఒక రోజుకి. ఎందుకంటే స్పెషల్ డేస్ కాబట్టి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి అని అంత ఇంకే లేదు. అర్థమైంది ఇది? ఫెస్టివల్ సీజన్స్లో కొంచెం జరిగే ఛాన్సెస్ ఉంటాయి అంతే, అంతకుమించి లాజిక్ ఇంకేం లేదు. సో ఇలాగ మనం ఏం చేయొచ్చు అంటే ముందే ఇక్కడ నెక్స్ట్ ఏమంటారు ఒక 6 months వరకు ఏ ఫెస్టివల్స్ ఉన్నాయో ఆ డేట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ 1వ తేదీ అనే ఫెస్టివల్ ఉందనుకోండి. సో మార్చ్ 1 నుంచి మార్చ్ 2 వరకు కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టు, ఎందుకంటే ఫెస్టివల్ కాబట్టి ఆ టైంలో అందరూ ఇంటికాడ ఉంటారు, ఎక్కువ మంది చూస్తారు, పాసిబిలిటీ ఉంటుంది అనేసి. ఇలాగ అప్ టు 50 ఫెస్టివల్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే 50 స్పెషల్ డేస్ని మనం యాడ్ చేసుకోవచ్చు, ఫెస్టివల్స్ అనే కాదు. అర్థమైంది ఈ స్టేజ్ ఇప్పటి వరకు? రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు యాడ్ షెడ్యూలింగ్ అనేసి ఉంటుంది. దీనైతే ఈ ఫ్యూచర్ అయితే ఎవరు వాడరు, దీనివల్ల ఉపయోగం కూడా ఉండదు. సింపుల్గా చెప్పాలి అంటే మనం గూగుల్ యాడ్స్లో మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకే యాడ్ రన్ అవ్వాలా, లేకపోతే మార్నింగ్ 12 నుంచి 10 వరకు రన్ అవ్వాలా మనం షెడ్యూల్ చేస్తాం కదా. నా యాడ్ సాటర్డే సండే వరకు రన్ అవ్వకూడదు, ఎందుకంటే నాకు ఆఫీస్ ఉండదు. అలాంటి కేసెస్ మీకు ఏమన్నా ఉంటే సో మనం దీన్ని అయితే ఆన్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఇది వచ్చేసి మనం డైలీ బడ్జెట్లో కాకుండా లైఫ్ టైం బడ్జెట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటేనే ఈ ఆప్షన్ అయితే వస్తుంది. కానీ దీన్ని అయితే ఎవరు యూజ్ చేయరు, ఎందుకంటే దానివల్ల పెద్ద ఉపయోగం కూడా ఉండదు అనమాట. సో మీరు కూడా లైట్ అయితే తీసుకోండి, దీన్ని అయితే ఎక్కువ పట్టించుకోవద్దండి. నెక్స్ట్ వచ్చేసి ఏబీ టెస్ట్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ అనమాట, ఏబీ టెస్టింగ్ అంటే ఏంటి, ఈ ఏబీ టెస్టింగ్ వల్ల మనకు జరిగే బెనిఫిట్స్ ఏంటి, మీరు ఎప్పుడైనా ఏబీ టెస్టింగ్ చేశారా? సో ఏబీ టెస్టింగ్ సింపుల్గా చెప్తాను. ఇప్పుడు నేను ఒక కంపెనీకి వర్క్ చేస్తున్నా, ఈ కంపెనీ కోసం ఈ 2 పోస్టర్స్ క్రియేట్ చేసిన, 2 ఒకే క్యాంపెయిన్ని ప్రమోట్ చేయడానికి అనుకుందాం. ఇవి 2 కూడా నా నెక్స్ట్ 70th బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్ అడ్మిషన్స్ కోసం నేను క్రియేట్ చేసుకున్నాను అనమాట. పోస్టర్ 1, పోస్టర్ 2. నాకు తెలీదు ఫస్ట్ పోస్టర్ చూసి ఎక్కువ అడ్మిషన్స్ వస్తాయా, సెకండ్ పోస్టర్ చూసిన తర్వాత నాకు ఎక్కువ అడ్మిషన్స్ వస్తాయా. మేబీ కస్టమర్స్ ఫస్ట్ పోస్టర్కి ఎక్కువ అట్రాక్ట్ అవ్వచ్చు, లేదా సెకండ్ పోస్టర్కి ఎక్కువ అట్రాక్ట్ అవ్వచ్చు, నాకు తెలియదు. అంటే క్యాంపెయిన్ రన్ చేయకముందే ఏది కస్టమర్స్ ఎక్కువ లైక్ చేస్తారు, ఏది లైక్ చేయరు అన్న విషయం నాకు తెలియదు అనమాట. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే సో ఈ ఏబీ టెస్టింగ్ని ఆన్ చేసుకొని మనము ఫేస్బుక్కి చెప్పొచ్చు అనమాట, నాకు టెస్ట్ చేయాలని ఉంది, ఫస్ట్ది వర్క్ అవుతుందా, సెకండ్ది వర్క్ అవుతుందా. ఫస్ట్ది వర్క్ అయిందనుకో ఆటోమేటిక్గా ఫస్ట్ దానికి ఎక్కువ బడ్జెట్ పెట్టుకుంటా, సెకండ్ది ఆపేయాలనుకుంటా. ఇవన్నీ కూడా మనం మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదనమాట, ఫేస్బుక్కి చేసుకుంటుంది అవన్నీ. మనం జస్ట్ ఇది ఆన్ చేసుకొని ఫేస్బుక్ ఇన్పుట్ ఇస్తే చాలు. సో నువ్వు ఎగ్జాక్ట్గా ఈ టెస్టింగ్ అనేది ఏం చేయాలనుకుంటున్నావు, నువ్వు ఇచ్చే పోస్టర్ని టెస్ట్ చేయాలనుకుంటున్నావా. నెక్స్ట్ వచ్చేసి ఆడియన్స్ ప్లేస్మెంట్ అనేసి ఉంది. బేసిక్గా ఆడియన్స్ ఏమంటే, ఇప్పుడు నా బ్యాచ్ కోసం నేను క్యాంపెయిన్ రన్ చేయాలనుకుంటున్నా, కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా కదా. ఈ యాడ్స్ అన్నీ ఇంజనీరింగ్ చదివే వాళ్ళు చూడాలా, లేకపోతే ఎంబీఏ వాళ్ళు చదివే వాళ్ళు చూడాలా. అంటే నేను సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట నా యాడ్స్ ఎవరు చూడాలి అనేసి. అట్లా ఒకవేళ ఇంజనీరింగ్ వాళ్ళ నుంచి ఎక్కువ అడ్మిషన్స్ వస్తాయా, ఎంబీఏ కంప్లీట్ చేసిన వాళ్ళ నుంచి ఎక్కువ అడ్మిషన్స్ వస్తాయా, అది మనం టెస్ట్ చేసుకోవాలనుకోండి. అక్కడ మనము ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇలాగ మనకు మల్టిపుల్ వేరియంట్స్ అయితే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక లాస్ట్ ఆప్షన్ ఉంది, ప్లేస్మెంట్ అనేసి. దీని మీనింగ్ ఏమి అంటే, నీ యాడ్ అనేది ఓన్లీ ఇన్స్టాగ్రామ్లోనే కనిపించాలా, లేదా ఫేస్బుక్లో కనిపించాలా, అది మీరే డిసైడ్ అయితే చేయొచ్చు అనమాట. ఒకవేళ నా యాడ్ అనేది ఫేస్బుక్లో బాగా వర్క్ అవుతుందా, ఇన్స్టాగ్రామ్లో బాగా వర్క్ అవుతుందా తెలుసుకోవాలనుకుంటున్నాను నేను.
సో కాబట్టి ఏబి టెస్టింగ్ ఆన్ చేసి ప్లేస్మెంట్ పెట్టేసాం అనుకోండి, సో అప్పుడు చెప్తుంది అనమాట నీ యాడ్ అనేది ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో చూసే వాళ్ళకి కన్వర్ట్ అవుతుంది, ఫేస్బుక్లో కన్వర్ట్ అవ్వట్లా. సో కాబట్టి ఫేస్బుక్లో అడ్వర్టైజ్మెంట్ చేయొద్దు, తగ్గించుకో. సో ఇదే రికమెండేషన్ ఇస్తుంది అనమాట మనకు. సింపుల్గా చెప్పాలంటే ట్రైలర్ అండ్ ఎర్రర్ ఉంటుంది కదా, సో అది మనం చేసే పని లేదు, ఫేస్బుక్కే చేస్తుంది అనమాట మన కోసం. ఏది వర్క్ అవుతుంది, ఏది వర్క్ అవ్వదు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు అన్న గైడెన్స్ అనేది మనకి ఇదే ఇస్తుంది, రైట్. సో మనకు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే మనము తర్వాత వచ్చి కూడా మళ్ళీ స్విచ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్దాం. ఇప్పటి వరకు మనం ఏవైతే చూసామో ఇవన్నీ స్టేజ్ 1 అనమాట. మనం ఇక్కడ క్లిక్ చేస్తే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అనేది చేంజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. చూడండి, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. ఇక్కడ ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయి? ఎవరికన్నా? నో ఆర్ ఎస్? ఓకే, అందరూ మానవతలో ఉన్నారు ఈరోజు, అర్థమైంది, నో ప్రాబ్లం. కంటిన్యూ చేసేస్తాను క్లాసు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు యాడ్ సెట్ అనేసి ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఈ 17th బ్యాచ్ కోసం అడ్మిషన్స్ కోసం నేను యాడ్ రన్ చేయాలనుకుంటున్నా. నాకు తెలియదు అనమాట ఏ ఆడియన్స్ వర్క్ అవుతారు, ఎంబీఏ స్టూడెంట్స్ ప్రాపర్గా వర్క్ అవుతారా, లేకపోతే బీటెక్ వాళ్ళు కన్వర్ట్ అవుతారా, సో లేకపోతే డిగ్రీ వాళ్ళు కన్వర్ట్ అవుతారా అని. నేను ఏం చేయొచ్చు అంటే ఎంబీఏ వాళ్ళ కోసం ఒక గ్రూప్ని క్రియేట్ చేయొచ్చు, ఒక సెట్ని క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి మనకు డూప్లికేట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఈ డాట్స్ పైన క్లిక్ చేస్తే సో డూప్లికేట్, నెక్స్ట్ డూప్లికేట్ చేస్తాను దీన్ని. సో ఇప్పుడు చూడండి ఎంబీఏ కాపీ అని వచ్చింది. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే బీటెక్ వాళ్ళ కోసం సపరేట్గా ఒక యాడ్ రన్ చేస్తాను. బీటెక్ వాళ్ళు కూడా కాదు, నేను ఇంకొక సెట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో మనకు డూప్లికేట్ అని కొడితే ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి సెట్స్ అంతా. ఈ బ్యాచ్ ఈ సెట్లో వచ్చేసి డిగ్రీ వాళ్ళని టార్గెట్ చేస్తా. బేసిక్గా ఈ ఫ్యూచర్ ఏంటి అంటే మీకు తెలియదు అనమాట మీ యాడ్ ఎలాంటి వాళ్ళు ఎక్కువ చూస్తారు, చూసిన తర్వాత ఎవరు కన్విన్స్ అవుతారు అనేసి. సో ఇప్పుడు మనము ఏదైనా కంపెనీకి వర్క్ చేసాము అనుకోండి, నా కంపెనీనే తీసుకోండి ఎగ్జాంపుల్, నేను ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నా. ఇప్పుడు మీలోనే చూడండి, కొంతమంది ఎంబీఏ చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు. సో కాబట్టి మీరందరూ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తీసుకుంటున్నారు, అక్కడి వరకు బాగుంది. ఇలా కాకుండా నేను కొత్త స్టూడెంట్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు, ఇంజనీరింగ్ వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతారో తెలియదు, ఎంబీఏ వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతారో తెలియదు. అప్పుడు నేను ఏం చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ వాళ్ళని అట్రాక్ట్ చేయాలనుకోండి, సో నేను పోస్టర్లో ఏం పెట్టచ్చు అంటే డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ ఆఫ్టర్ ఎంబీఏ, సో వాంటెడ్ టు నో మోర్ కాంటాక్ట్ అస్ అనేసి ఒక యాడ్ క్రియేట్ చేస్తాను. సో అప్పుడు నాకు ఫామ్ ఫిల్స్ ఈ యాడ్ చూసి ఎక్కువ వచ్చాయనుకోండి, నేను ఎంబీఏ వాళ్ళనే టార్గెట్ చేయొచ్చు అనమాట. ఎవరైతే ఎంబీఏ చదువుతూ ఉన్నారో, ఎంబీఏ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళనే టార్గెట్ చేయొచ్చు. ఇలాగ నాకు ఎంబీఏ నుంచి ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయనుకోండి, అప్పుడు నేను ఫ్యూచర్లో కూడా ఎంబీఏ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు అనమాట. ఈ డిగ్రీ వాళ్ళని బీటెక్ వాళ్ళని డ్రాప్అవుట్ చేసేయచ్చు. సేమ్ ఒకవేళ మీరు ఇప్పుడు కన్స్ట్రక్షన్ కంపెనీకి వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీరు 1 BHK హౌస్ అమ్ముతూ ఉన్నారు, 2 BHK హౌస్ అమ్ముతూ ఉన్నారు, 3 BHK అమ్ముతూ ఉన్నారు, ఏ హౌసెస్ ఎక్కువ సేల్ అవుతాయో తెలియదు. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే 3 డిఫరెంట్ గ్రూప్స్ని ఇలా క్రియేట్ చేసుకొని ఇదొక సెట్టు, ఇదొక సెట్టు, ఇదొక సెట్టు. ఇప్పుడు ఈ బీటెక్ సెట్లో ఎవరైతే బీటెక్ చదువుతున్నారో వాళ్ళకి మాత్రమే మన యాడ్ కనిపించేలా సెట్ చేసుకోవచ్చు అనమాట ఈ సెట్టింగ్స్ అంతా. దానికి తగ్గట్టుగానే మనం పోస్టర్స్ కూడా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా ఈ సెట్స్ ఆప్షన్స్ ఏంటి అనేసి? ఓకే, మిమ్మల్ని అడగనులేండి, మీరు ఎవరు మాట్లాడదలుచుకోలేదు కదా ఈరోజు, మౌనవ్రతంలో ఉన్నారు, అర్థమైందని అనుకుంటున్నా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బీటెక్ చదివే వాళ్ళని నేను టార్గెట్ చేయాలనుకుంటున్నా. ఈ డిగ్రీ వాళ్ళని ఎలా టార్గెట్ చేయాలి, ఎంబీఏ వాళ్ళని ఎలా టార్గెట్ చేయాలి అన్నీ చూద్దాం. సో బీటెక్ వాళ్ళని ఎలా టార్గెట్ చేయాలో చూస్తే, సో ఫస్ట్ నేమ్ ఇక్కడ పెట్టుకున్నాను, నేను బీటెక్ వాళ్ళని టార్గెట్ చేయాలి అనేసి. నెక్స్ట్ మీ మెయిన్ గోల్ ఏమి? ఇప్పుడు మనం సెలెక్ట్ చేసింది వచ్చేసి అవేర్నెస్, అంటే నా యాడ్ అనేది ఎక్కువ మంది చూడాలి అన్న ఆబ్జెక్టివ్ అయితే నేను ఫస్ట్లో సెలెక్ట్ చేస్తున్నా. మీకు ఇక్కడికి వచ్చి చూస్తే కూడా మళ్ళీ మనం అవేర్నెస్ని సెలెక్ట్ చేసినాం, అంటే ఎక్కువ మంది మన యాడ్ని చూడాలి, మన కంపెనీ గురించి తెలియాలి వాళ్ళకి, అంతే. సో ఈ యాడ్లో నేను ముగ్గురిని టార్గెట్ చేయాలనుకుంటున్నా, బీటెక్, డిగ్రీ, ఎంబీఏ. బీటెక్ వాళ్ళకి సపరేట్గా యాడ్, డిగ్రీ వాళ్ళకి సపరేట్గా యాడ్, ఎంబీఏ వాళ్ళకి సపరేట్గా యాడ్. సో నెక్స్ట్ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ పర్ఫార్మెన్స్ గోల్ అనేసి, మీ యాడ్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలా, లేదా ఒకే పర్సన్ మల్టిపుల్ టైమ్స్ చూసినా పర్వాలేదా? మీకు ఇదే ఆప్షన్ గూగుల్లో కూడా వస్తుంది, రీచ్ ఇంప్రెషన్ అనేసి. దీని మీనింగ్ ఏమి అంటే ఒకే పర్సన్ ఒకసారి చూడాలా,
ఒక పర్సను 10 సార్లు చూడాలా, ఇది మీ చాయిస్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ నా యాడ్ ఓన్లీ ఒకసారే చూడాలి అంటే మనం మ్యాక్సిమం రీచ్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఒకే పర్సన్ మళ్ళీ మళ్ళీ చూసినా నాకు ప్రాబ్లం అయితే లేదు, కానీ నాకు ఎక్కువ వ్యూస్ కావాలి, ఎక్కువ ఇంప్రెషన్స్ కావాలి, అప్పుడు మనం ఇంప్రెషన్స్కి అయితే వెళ్తామన్నమాట. ఇలా కాదు, థర్డ్ ఆప్షన్ ఉంటుంది రీకాల్ లిఫ్ట్ అనేసి. ఎవరైతే మీ యాడ్ చూసి కొంతసేపు ఆగి దాన్ని చదివి ఓకే ఇది సో అండ్ సో కంపెనీ, వీళ్ళు సో అండ్ సో సర్వీసెస్ ఇస్తారు, ఈ ఆఫర్ చేస్తారు, ఇలాగే మీ కంపెనీని గుర్తు పెట్టుకుంటారు. ఇప్పుడు నేను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నాను అనుకోండి, నాకు ఏదైనా నచ్చితే ఒకసారి ఆపుతాను, ఆపి ఆ పోస్ట్లో ఏముంది, అది ఫోటో అయితే ఫోటో మొత్తం చదువుతా, వీడియో అయితే కంప్లీట్గా 100% చూస్తాను అనమాట. సో ఇలాంటి వాళ్ళనే టార్గెట్ చేస్తుంది అనమాట. ఎవరైతే వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఆ కంటెంట్ దగ్గర ఆగి చూస్తారో అలాంటి వాళ్ళనే మీ యాడ్ చూపిస్తుంది అనమాట. సో ఇలాగ మనకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. బెస్ట్ ఆప్షన్ వచ్చేసి మనం ఇప్పుడు అవేర్నెస్ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మ్యాక్సిమం రీచ్కి వెళ్ళండి. ఎందుకంటే ఎక్కువ మంది మీ యాడ్ని చూడాలా, ఎక్కువ సార్లు కాదు ఎక్కువ మంది చూడాలా. సో కాబట్టి మ్యాక్సిమం రీచ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమడుగుతుంది అంటే మీ బిజినెస్ పేజ్ ఏంటి. సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ క్లిక్ చేస్తేనే మీరు క్రియేట్ చేసిన బిజినెస్ అకౌంట్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నా దగ్గర ఉన్న బిజినెస్ అకౌంట్స్ ఇవన్నీ. అర్థమైంది ఇది? ఓకే, మనం నిన్న క్రియేట్ చేసాం కదా బిజినెస్ పేజ్, జనార్దన్ డిజిటల్ ఎల్ఎల్పీ అని ఒకటి క్రియేట్ చేస్తున్నాం. అదే కావాలంటే అదే సెలెక్ట్ చేసుకోండి. లేదా మీకు రావు ఇవన్నీ, నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నాకు ఇక్కడ వస్తున్నాయి, మీకు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. రైట్, మీరు ఇలాగా ఇక్కడికి వచ్చి మీరు ఏ బిజినెస్ అకౌంట్ యూస్ చేసి అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకుంటా ఉన్నారు. ఇప్పుడు జనార్దన్ డిజిటల్ అనే ఒక బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేశాను నేను, నిన్న ఫేస్బుక్లో క్రియేట్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో క్రియేట్ చేశాను. అది మనకి ఇక్కడ ఆటోమేటిక్గా కనిపిస్తుంది అనమాట. అందుకే మీకు సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అనేది ఫస్ట్ చెప్పిన, ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇంటర్ కనెక్టెడ్ కాబట్టి. సో అది అయిపోతేనే మీకు ఇది అర్థమవుతుంది. సో కాబట్టి మనం ఇందుకే ఫస్ట్ అది స్టార్ట్ చేసాం, సెకండ్ ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇప్పుడు ఈ బిజినెస్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కాస్ట్ పర్ రిజల్ట్ గోల్ అనేది ఎంటీ ఉంది, నేను క్లిక్ చేయడానికి కూడా కుదరట్లేదు. కనిపిస్తుందా? నేను ఎంటర్ చేయడానికి కూడా రావట్లే, ఆల్రెడీ డిజేబుల్డ్ అయిపోయింది అది, నేను ఎంటర్ చేసినా తీసుకోవట్లేదు అది. ఎందుకు అంటే మనం ఇక్కడ బిడ్డింగ్ స్ట్రాటజీ ఏదైతే ఉందో, సో మీకు గుర్తుందా క్యాంపెయిన్ బిడ్డింగ్ స్ట్రాటజీ, ఇక్కడ హైయెస్ట్ వాల్యూమ్ పెట్టినాం కాబట్టి. ఇలా కాకుండా మీరు బార్గెన్ చేశారనుకోండి, ఇక్కడికి వచ్చి హైయెస్ట్ వాల్యూమ్ కాకుండా కాస్ట్ పర్ రిజల్ట్ గోల్ పెడితే ఇక్కడ మనకు బార్గెన్ చేసేదానికి ఆప్షన్ ఇస్తుంది చూడండి. కాస్ట్ పర్ రిజల్ట్ గోల్ అంటే మీకు 300 రూపాయలు ఖర్చు పెట్టారు కదా, 300లో మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, 1000 ఇంప్రెషన్స్కి మీరు ఎన్ని డబ్బులు ఇస్తారు, అంటే 1000 వ్యూస్కి మీరు ఎన్ని డబ్బులు ఇస్తారు, బార్గెన్ ఏమైనా చేయాలనుకుంటున్నారా? అర్థమైంది ఇది? ఓకే, అంటే డైరెక్ట్గా బార్గెనింగ్ అనేది ఇక్కడ రాదనమాట, సెకండ్ స్టేజ్లో వస్తుంది. సో కాబట్టి మీకు ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే చెప్తున్నాను, ఇక్కడ జస్ట్ డిక్లేర్ చేస్తాము ఎంత బార్గెన్ చేయాలనేది మనకి ఇక్కడైతే వస్తుందన్నమాట. హైయెస్ట్ వాల్యూమ్లో పెడితే బార్గెనింగ్ రాదు, కాస్ట్ పర్ రిజల్ట్ గోల్ పెడితేనే మనకి బార్గెనింగ్ అనేది వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షో మోర్ ఆప్షన్ అనేసి ఉంటుంది. దీని మీనింగ్ ఏమి అంటే సేమ్ మనకు గూగుల్లో కూడా ఈ ఫీచర్ ఉంది, ఫేస్బుక్లో కూడా అదే ఫీచర్ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ క్యాపింగ్ అంటారు. ఒకే యూజరు మీ యాడ్ని రోజుకి ఎన్నిసార్లు చూడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 7 డేస్లో మీ యాడ్ని ఒకసారి చూస్తే చాలా, లేదా 7 డేస్లో మీ యాడ్ని ఒకే యూజర్ 7 టైమ్స్ చూడాలా. రైట్, సో ఇలాగే ఇది మన కంట్రోల్లో ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, చూసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉండని, నా కంపెనీ వాళ్ళ మైండ్లోకి ఎక్కేంత వరకు నా యాడ్ చూపిస్తూనే ఉండాలనుకుంటా. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఫ్రీక్వెన్సీ క్యాపింగ్ని ఒక రోజుకి 10 సార్లు సెట్ చేసేయచ్చు అనమాట. అంటే ఒకే యూజరు నా యాడ్ని ఫేస్బుక్ ఓపెన్ చేసిన, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, ఎక్కడికి పోయినా నా యాడే వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను 7 టైమ్స్ పెట్టాను లేదా 10 టైమ్స్ పెట్టాను, ఒకే యూజర్కి 10 సార్లు కనిపించాలి నా యాడ్ అనేసి. అర్థమైంది కదా ఇది లాజిక్? అర్థమైంది. ఓకే, సో దీన్ని ఫ్రీక్వెన్సీ క్యాపింగ్ అంటారు అనమాట. దీనివల్ల నెగిటివ్ సైడ్స్ ఉంటాయి, పాజిటివ్ సైడ్స్ ఉంటాయి. ఒకే కస్టమర్ మీ యాడ్ని మల్టిపుల్ టైమ్స్ చూస్తున్నాడు అంటే గుర్తుపెట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకే ఇది సో అండ్ సో కంపెనీ అనేసి. నెగిటివ్ సైడ్ ఏమి అంటే చిరాకు వచ్చేస్తుంది, సేమ్ యాడ్ చూసి అరే ఇది ఏం యాడ్ రా బాబు, ఎక్కడ పోయినా ఇదే వస్తుంది అనేసి కంపెనీ పైన నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో కాబట్టి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. యాజ్ అ కంపెనీ ఓనర్గా మీ కంపెనీ ఓనర్స్ డెసిషన్ తీసుకోవాలి. ఒకవేళ మీరే డెసిషన్ మేకర్స్ అయితే మీరు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది, ఇలాంటి యాడ్స్ మనం చేయాలా వద్దా.
కస్టమర్ని ఎక్కువ ఇరిటేట్ చేయాలా లేకపోతే జస్ట్ నార్మల్గా పోతే చాలా అనేసి, రైట్, సైడ్ ఆప్షన్స్. నెక్స్ట్ వచ్చేసి డైనమిక్ క్రియేటివ్ అనమాట. ఇది ఎట్లా అంటే మనకు గూగుల్ యాడ్స్లో గూగుల్ వల్ల జెమినీ అనే ఒక టూల్ ఇంట్రడ్యూస్ చేశాను, గుర్తుందా? మన వెబ్సైట్ ఇస్తే ఆటోమేటిక్గా అవే హెడ్లైన్స్ అన్నీ రాసుకుంటుంది, రైట్. సో ఎగ్జాక్ట్ ఫీచర్ అయితే కాదు, కానీ దీంట్లో మనకు కొంచెం సిమిలర్ ఫీచర్స్ అయితే ఉంటాయి. మనము ఒక ఇన్పుట్ అనేది ఇవ్వాలన్నమాట. ఒక ఫోటో ఇస్తే ఆటోమేటిక్గా అదే వేరియేషన్స్ని క్రియేట్ చేసేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఒక ఫోటో ఇచ్చామనుకోండి, ఆ ఒక ఫోటో నుంచి 4-5 ఫోటోలు అదే క్రియేట్ చేసుకుంటుంది. ఒక హెడ్లైన్ ఇస్తే మిగతావన్నీ ఆటోమేటిక్గా అదే ఫ్రేమ్ చేసుకుంటూ పోతూ ఉంటుంది అనమాట. కాంబినేషన్స్ అన్నీ అదే క్రియేట్ చేస్తుంది, సింపుల్గా చెప్పాలి అంటే. సో ప్రస్తుతానికి ఆన్ చేద్దాం, మీకు ఎలా ఉంటుందో కూడా చూపిస్తా. ఆన్ చేసి పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ బడ్జెట్ వచ్చేసి మనము 2 వేస్లో ఇవ్వచ్చు అనమాట. సో మీకు ఈ గూగుల్ యాడ్స్లో చెప్పేటప్పుడు కూడా చెప్పాను, ఒకవేళ నా దగ్గర 1000 రూపాయలు బడ్జెట్ ఉందనుకోండి, ఒక రోజుకి 1000 రూపాయలు ఖర్చు పెట్టాలనుకుంటున్నా. ఈ 1000 రూపాయల్లో ఇప్పుడు బీటెక్ వాళ్ళ కోసం ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారు, డిగ్రీ వాళ్ళ కోసం ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారు, ఎంబీఏ వాళ్ళ కోసం ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారు. సో నాకు అట్లేం పార్షియాలిటీ ఏం లేదు, ఓవరాల్గా రోజుకి 1000 రూపాయలు ఖర్చు పెట్టాలనుకుంటున్నా. సో కాబట్టి మనం ఇక్కడే పెట్టి వదిలేయచ్చు అనమాట. ఇలా కాదు, నాకు ఎంబీఏ వాళ్ళ కోసం ఎక్కువ స్పెండ్ చేయాలని ఉంది, ఎందుకంటే ఎంబీఏ ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ బెస్ట్ కాంబినేషన్ కాబట్టి. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఫస్ట్ స్టేజ్లో ఉన్నదాన్ని ఆఫ్ చేసేసి మనము సెకండ్ స్టేజ్కి వెళ్ళాలన్నమాట. సెకండ్ స్టేజ్లో మనకు బడ్జెట్ ఆప్షన్ వస్తుంది, చూడండి. మనకి ఇప్పుడు ఇక్కడ బడ్జెట్ ఆన్ అయిందా, డైలీ బడ్జెట్ ఇక్కడ వస్తుంది కదా సెకండ్ స్టేజ్లో. ఫస్ట్లో ఆఫ్ అయింది కాబట్టి సెకండ్లో వస్తుంది అది. అర్థం కాలేదా? మళ్ళీ చెప్పండి. ఓకే. సో ఇప్పుడు మనకు బడ్జెటింగ్ అనేది 2 ఆప్షన్స్ ఉంటాయి. సో మీకు పార్షియాలిటీ ఏమైనా ఉంది అంటే, పార్షియాలిటీ అని రైట్ టర్మ్ కాదు, కానీ మీకు రోజుకి 1000 రూపాయలు బడ్జెట్ ఖర్చు పెట్టాలి అనుకుంటున్నారు అంటే నెలకు 30,000 ఖర్చు పెట్టాలనుకుంటున్నారు. ఈ 1000 రూపాయల బడ్జెట్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారా, లేదా ఒక సెట్కి సపరేట్గా ఎక్కువ ఖర్చు పెట్టాలనుకుంటున్నారా? ఇప్పుడు నా ఫీలింగ్ ఏమి అంటే, ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ చెప్తాను, ఎంబీఏ వాళ్ళు నా యాడ్ చూస్తే ఎక్కువగా కన్వర్ట్ అవుతారు, ఎందుకంటే ఎంబీఏ ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ రైట్ కాంబినేషన్ కాబట్టి. అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఈ 1000 రూపాయల్లో 600 రూపాయలు ఎంబీఏ వాళ్ళకి ఖర్చు పెట్టి 200 రూపాయలు డిగ్రీ వాళ్ళకి, 200 రూపాయలు బీటెక్ వాళ్ళ కోసం ఖర్చు పెట్టచ్చు. అప్పుడు 600, 200, 200 1000 రూపాయలు అయిందా? మీకు అట్లా స్ప్లిట్ ఏమైనా చేయాలని ఉందా, రైట్? సో స్ప్లిట్ ఏమి లేదు, నాకు అల్టిమేట్గా బిజినెస్ కావాలి, కానీ ఎంబీఏ వాళ్ళ నుంచి వస్తే ఏముంది, డిగ్రీ వాళ్ళ నుంచి వస్తే ఏముంది, బీటెక్ వస్తే నాకేమనుకుంటే, మనం ఈ ఫస్ట్ స్టేజ్ని చూసారా, ఫస్ట్ స్టేజ్లోనే మనం ఇక్కడ చెప్పేయచ్చు నా ఓవరాల్ బడ్జెట్ 1000 రూపాయలు, అది ఎట్లన్నా ఖర్చు అవ్వని, నాకు అల్టిమేట్గా ఎక్కువ మంది చూడాలి, రైట్? ఇలా కాదు, నాకు ఈ ఎంబీఏ వాళ్ళ కోసం ఎక్కువ ఖర్చు పెట్టాలని ఉంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఆపేసేయాలన్నమాట. ఈ అడ్వాంటేజ్ బడ్జెట్ని ఆపేసి ఎంబీఏకి వచ్చేసి ఇక్కడ మీరు ఓవరాల్గా ఎంబీఏ కోసం ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారు. ఎంబీఏ వాళ్ళ కోసం రోజుకు 600 ఖర్చు పెట్టాలనుకుంటున్నా, బీటెక్ వాళ్ళ కోసం రోజుకు 200, డిగ్రీ వాళ్ళ కోసం రోజుకు 200, అంటే ఓవరాల్గా 1000 రూపాయలు అయిందా? క్లియర్ అయితే మనం పైన టర్న్ ఆఫ్ చేయకపోతే ఇక్కడంతా ఇక్కడ అది ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ చేసుకోవచ్చు. చూపించదు కదా మనకి. ఇక్కడ మనము ఆఫ్లో, ఇప్పుడు ప్రజెంట్ ఆఫ్లో ఉంది, ఇది ఆఫ్లో ఉంటే మనకు సెట్స్లో ఓపెన్ అవుతుంది అనమాట. అది ఇక్కడ ఆన్లో ఉంటే అక్కడ ఆఫ్ అవుతుంది, అంతే. ఓకే ఓకే రైట్. సో బెస్ట్ అప్రోచ్ వచ్చేసి ఎప్పుడూ కూడా ఈ అప్రోచ్నే ఫాలో అవ్వండి, ఇక్కడ ఆన్ చేసుకోకండి. సో ఈ స్టెప్కి అయితే వెళ్ళండి. కానీ దీంట్లో ఉన్న నెగిటివ్ సైడ్ ఏమి అంటే, మీరు బిడ్డింగ్ స్ట్రాటజీని సెలెక్ట్ చేయలేరు. ఇక్కడికి మీరు చూస్తే అవేర్నెస్ని సెలెక్ట్ చేసినా ఇక్కడ చూడండి బిడ్డింగ్ మోడల్ అనేది రాదనమాట, ఆటోమేటిక్ మోడ్లోనే ఉంటుంది ఎప్పుడూ అది. అంటే ఫేస్బుక్ డిసైడ్ చేస్తుంది ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఒక లీడ్కి ఎంత ఇవ్వాలి ఏంటి అనేసి. సో ఒకవేళ ఇది ఆన్ చేస్తే మనకు బిడ్డింగ్ స్ట్రాటజీ మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం ప్లస్ పాయింట్, అది మన చాయిస్. ఐ మీన్ మనకు కాన్ఫిడెన్స్ ఉంది, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అంటే దీంతో మనకు సంబంధం లేదు, ఇక్కడే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. నేనైతే 2 యూస్ చేస్తాను, మిక్స్ ఒపీనియన్స్ అనమాట. అంటే ఇది వర్క్ అవుతుందా అది వర్క్ అవుతుందా అన్న 100కి 100% అయితే ఎవరు చెప్పరు, కానీ సో 2 వర్క్ అవుతాయి బాగానే. అది డిపెండ్స్ ఆన్ యూసేజ్ని బట్టి ఉంటుంది అనమాట. మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా యూస్ చేసుకోండి, రైట్? ఇప్పుడు ఎంబీఏ గురించే మాట్లాడదాం. సో ఇలాగా మనం బడ్జెట్ని డిసైడ్ చేసామన్నమాట, రోజుకి ఎంత ఖర్చు అవ్వాలి అనేసి.
సో దీంతో పాటు మనకు వీడు ఏం చేస్తాడు అంటే రైట్ సైడ్లో ఫోర్కాస్ట్ ఇచ్చేస్తాడు అనమాట, ఎస్టిమేషన్ ఇస్తాడు. మీకు రైట్ సైడ్లో చూడండి, మీరు రోజుకి 200 రూపాయలు కానీ ఖర్చు పెడితే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, అవేర్నెస్ క్యాంపెయిన్ని ట్రై చేస్తున్నాం అనమాట. ఐ మీన్ మన యాడ్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. మీరు 200 రూపాయలు ఖర్చు పెడితే మీ యాడ్ అనేది ఎంతమంది వరకు రీచ్ అవ్వగలదు, 16,000 నుంచి 46,000 వరకు రీచ్ అవ్వగలదు అనమాట. సో ఇదే టేబుల్ని మనం మళ్ళీ ఇక్కడ రీక్రియేట్ చేద్దాం. లేకపోతే ఎక్సెల్ తీసుకుంటాను, ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. ఎక్సెల్ అయితే కంఫర్ట్గా నెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలను. షీట్స్, ఏదో ఒక బ్లాంక్ షీట్ తీసుకుందాం. ఓకే, ఏదో ఒకటి తీసుకుంటున్నా. ఓకే, సో నా డైలీ బడ్జెట్ ఎంత, నేను ఫేస్బుక్కి చెప్పింది వచ్చేసి సో 200 రూపీస్ ఇస్తానన్నా. సో అక్కడ రీచ్ కానీ ఇంప్రెషన్స్ కానీ ఎన్ని ఉన్నాయి, సో 16,000 నుంచి, అంటే మినిమం ఇంప్రెషన్స్ మినిమం ఎంత ఉన్నాయి, సో 16,000 ఉన్నాయి. మ్యాక్సిమం 45,000 ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఈ లాజిక్ ప్రకారము మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే 200 ఖర్చు పెడితే ఒకటి మన యాడ్ కానీ చాలా బాగా వండింది అనుకోండి, ఐ మీన్ చూస్తానే అట్రాక్టివ్గా ఉంది, ఎక్కువ మంది అటెన్షన్ ఇస్తూ ఉన్నారు, మన యాడ్ చూసి లైక్ కొడుతున్నారు, షేర్ కొడుతున్నారు, బాగుంది అంటే మనకు మ్యాక్సిమం ఇంప్రెషన్స్ వస్తాయి. ఒకవేళ మన యాడ్ సరిగ్గా లేదు అంటే చూడడానికి చాలా వియర్డ్గా ఉంది, ఎక్కువ మంది లైక్ చేయట్లేదు దాన్ని, ఆ యాడే బాగాలేదనుకోండి, అప్పుడు మన యాడ్ని తక్కువ మంది చూసే స్కోప్ ఉంటుంది అనమాట. సో ఈ లెక్క ప్రకారం ఫేస్బుక్ ఇచ్చిన ఎస్టిమేషన్ ప్రకారం 200 ఖర్చు పెడితే మినిమం వచ్చేసి 16,000 మందికి మన యాడ్ రీచ్ అయ్యే స్కోప్ ఉంది. సో కాబట్టి మనం లెక్క పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఒక యూజర్ మన యాడ్ చూడడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఈ బడ్జెట్ డివైడెడ్ బై ఇంప్రెషన్స్ వేస్తే మనకి ఇక్కడే వచ్చేస్తుంది అనమాట. ఒక యూజరు మన యాడ్ చూడాలి అంటే మనం ఖర్చు పెట్టేది వచ్చేసి 0.01 పైసా, అంటే పావలా కంటే తక్కువ అనమాట. పావలా కంటే ఇంకా పావలా అనుకోండి. అర్థమైంది లాజిక్ ఇది. 0.01 పైసా ఖర్చు పెడతాం ఒక యూజరు మన యాడ్ చూడాలంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ప్రపోజల్ ఇమ్మని అడుగుతారనమాట. నేను రోజుకి 500 ఖర్చు పెట్టాలనుకుంటున్నా, 500లో నా యాడ్ని ఎంతమంది చూస్తారు మనకి ఎస్టిమేషన్ అడుగుతారన్నమాట. ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు, లేదా మీరు ఫ్రీలాన్సింగ్ చేసేటప్పుడు అడుగుతారు, లేదా మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఎస్టిమేషన్స్ అడుగుతూ ఉంటారు. సో కాబట్టి ఎస్టిమేషన్స్ అనేది ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. 200 ఖర్చు పెడితే మనం అక్కడికి వెళ్ళి మన ఇన్పుట్, మన టార్గెట్ ఆడియన్స్ అవన్నీ ఇచ్చేస్తే మనకి ఎస్టిమేషన్ ఇస్తుంది ఇలాగా. సో దాని ప్రకారము ఒక యూజర్ మన యాడ్ చూడాలి అంటే ఒక యూజర్కి 1 యూజర్ లేదా 1 వ్యూ అనుకోండి, ఒక వ్యూ మనకు రావాలి అంటే 0.01 పైసా. సో దీని ప్రకారం మీకు 1,00,000 వ్యూస్ కావాలా, సో ఇంటూ 1 lakh వేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1,00,000 వద్దులే, 1,50,000 వ్యూస్ కావాలా, ఇంతమంది నా యాడ్ని చూడాలి, అది నా ఎక్స్పెక్టేషను. సో 1,50,000 మంది మన యాడ్ చూడాలంటే మనం ఎంత ఖర్చు పెట్టాలి, 1,50,000 ఇంటూ 0.01 అంటే మనము 1,800 రూపీస్ ఖర్చు పెడితే మన యాడ్ని 1.5 లక్షల మంది చూస్తారు మినిమం. ఇది అంటే మన యాడ్ వరస్ట్గా ఉన్నా కూడా, అంటే సరిగ్గా లేకపోయినా, క్రియేటివ్గా లేకపోయినా. ఇదే మనము హైయెస్ట్ కూడా చూద్దాం. హైయెస్ట్ ఎంతమంది చూసే పాసిబిలిటీ ఉంది, ఐ మీన్ ఇంత ఖర్చు పెడితే మనకు అంత పాసిబిలిటీ ఉందన్నమాట. క్లియర్ కదా? ఓకే, రైట్. సో ఇది ఓవరాల్గా మనకు ఈ బేసిక్స్ అనమాట. ఇంకా మిగతావన్నీ రేపు క్లాస్లో అయితే చెప్తాను. యాక్చువల్గా నాకు ఇంకో మీటింగ్ స్టార్ట్ అవుతుంది. రైట్, మీకు ఏం క్వశ్చన్స్ లేవంటే రేపు చూద్దాం ఇంకా.